చాలా మంది కొడుకులు వచ్చారు, చాలా మంది కూతురు కూడా వచ్చారు. ఇందులో ఒరిజినల్ కొడుకు ఎవరు, ఒరిజినల్ కూతురు ఎవరు? పాపారావు గారు ఎలా డిసైడ్ అవుతాం? మా అబ్బాయి చెద్దనంలో మిరపకాయ నంజుకు తినేవాడు. ఇక్కడ చూస్తే ఎవరు అలాంటి కాయ నంజుకు తినేవాళ్ళ కనపడలేదు నాకు. మీరైతే ప్రూవ్ చేసుకుందరు కానీ మీ నలుగురు వెళ్ళండి, వీళ్ళిద్దరిని కూడా అటు సైడ్ కూర్చోబెడతారు, లేడీస్ సైడ్. నాకు ఏమో 2 సినిమాలు ఉన్నాయి, పోతాయేమని భయం వేస్తాను. సో కొడుకుల సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మీరు పాపారావు గారు కొడుకు అనిపించుకోవాలంటే ఈ టెస్ట్ పాస్ చేయాల్సిందే. మీ తర్వాత కూతురికి టెస్ట్ ఉంటది, కూతురికి టెస్ట్ ఉంటది. ఈ మిరపకాయ తింటే బగ్గుమని మంట వస్తుందా? వస్తుంది. సిగరెట్ కూడా వెలిగించుకోవచ్చు, సిగరెట్ కూడా వెలిగించుకోవచ్చు. ఇది మీ పాపారావు గారు పెట్టిన టెస్ట్. ఒకటి టెస్ట్ చేయవు నువ్వు ఒకటి. నేనా? నువ్వే నా కొడుకువి, నువ్వే నా కొడుకు. ఎవరు ఎక్కువ మిర్చీలు తింటే వాళ్ళు విన్ను, అంతే. నేనే తింటా, నేను తింటా. సో మీకు టాస్క్ తెలుసు కదా, ఎవరు ఎక్కువ మిరపకాయలు తింటే వాళ్ళు ఈ టెస్ట్ గెలిచినట్టు. మిర్చి చాలా పెద్దగా ఉంది, చిన్నది లేదారా? ఒకవేళ గెలిస్తే అక్కడ చెల్లెలతో పాటు మరదలు కూడా వస్తారు. మరదలు అన్నారు కాబట్టి తిను తిను. కళ్ళు మూసుకొని కొరికే, కళ్ళు మూసుకొని కొరికే. కాదు, మీకు షుగర్ ఉంది కాబట్టి కంఫర్టబుల్ గా తినేస్తున్నారు కదా. పెద్దదిస్తా, పెద్దదిస్తా. నూకరాజు ఇస్ డన్ విత్ 1. పాపారావు గారు, వీడే మీ కొడుకు. నువ్వు ఏమైంది? షుగర్ తగ్గిందా? షుగర్ తగ్గిందా? షుగర్ తగ్గి బీపీ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. మీ అబ్బాయి గారు చిన్నప్పుడు మిరపకాయలు తింటే ఏం చేసేవారు? ఒరే దున్నపోతా, క్వశ్చన్స్ అడుగుతారా? లీవ్ తీసుకో, లీవ్ తీసుకో. మా అయ్యగారు చిన్న కొడుకు పాట పాడేవాడంట. ఎవడు పాట పాడతాడు? కొసేపు 5 పాట, 5 పాట. నాన్నకు ప్రేమతో. నాకు అసలు తండ్రి లేడు, నేను ఎవడ కొడుకు కాదు, నేను ఎవడ కొడుకు కాదు. 100 కోట్ల ఆస్తి. అసలు నా కొడుకు ఈవెంట్ లో నేను లేను. మా నాన్న నేను వదిలేసానయ్యా, నన్ను వదిలేయండి. ఒకసారి నన్ను చూడండి, నేను నలుపు, మా నాన్న తెలుపు, నేను మా నాన్న కొడుకుని కాదు, నన్ను పంపించారా ప్లీజ్. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు లీడ్ లో ఉన్నారు, వెళ్ళిపోతారా? అయితే ఉంటా. ఏమో నీ పరిస్థితి ఏంటి? మిరగాయ తింటే ఏదో పెట్టినట్టుందమ్మా నాకు. అయ్యగారు, మీ కొడుకు చిన్నప్పుడు మిరపకాయలు తింటే ఏం చేసేవాడు? మిమిక్రీ చేసేవాడు. ఏం చేసేవాడు? మిమిక్రీ చేసేవాడంట. నేను చేస్తాను. కత్తందుకో. కింద మండి పైన మండి, ఏట్లా ఇది? ప్రేక్షకుల కోరిక మేరకు ఆది గారు ఇప్పుడు మిమిక్రీ మీకోసం చిరంజీవి గారి వాయిస్. చిరంజీవి గారు ఏదో వస్తుంది. కావలసిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపో. శ్రోతల కోరిక మేరకు పిల్లా సాంగ్ పిల్ల పాడిద్ది. పిల్ల కాదు, ఇప్పుడు అది కూడా పాడు. ఏంటి ఇప్పుడు మీరు పాపారావు గారు కొడుకని ఒప్పుకుంటున్నారా? మా ఊరు పల్లా మళ్ళీ మాకు నాన్నున్నాడు, ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు. నేను వెళ్ళిపోతున్నా, బాయ్. నేను 2 తిన్నాను, నాకు ఎవరా ₹1 కోటి. మాక్సిమం 5 తిని తర్వాత వాంతి చేసుకుంటాడు. వాళ్ళ కొడుకు మాక్సిమం 5 తిని వాంతి చేసుకుంటాడంట. 5? వీళ్ళు 2 తిన్నారు కాబట్టి మీరందరూ క్యాన్సిల్. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. సో కొడుకులు అయితే ఈ టెస్ట్ లో ఫెయిల్. అబ్బాయిలు 5 మిరపకాయలు తింటే మా అమ్మాయి 10 మిరపకాయలు తినేది. అరే, మా కొడుకు 5 మిరపకాయలు తింటే కూతురు 10 మిరపకాయలు తినేదంట. అమ్మాయిని పిలిపించి ఎవరైతే 10 మిరపకాయలు తింటారో ఆవిడే మా అయ్యగారు కూతురు. వినారు కదా, పాపారావు గారు కొడుకు 5 మిరపకాయలు తినేవాడంట, కూతురులో వచ్చి 10 తినేవాళ్ళంట. సో అది మ్యాటర్.
నాన్న నీ కూతురు అని ప్రూవ్ చేసుకోవడం కోసం నేను మిరపకాయ తింటున్నాను చూడండి. అందరూ చచ్చిపోయి మన ఇద్దరం మిగిలితే నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను. లక్ష్మి గారు మీరు మిరపకాయలు ఇచ్చే ప్రాసెస్ లో భగవాన్ గారు ఒక మాట అన్నారు. సార్ అందరూ చచ్చిపోయి మీరు ఫైమా మిగిలితే ఏం చేస్తారంటే దాన్ని చంపేసి నేను చేస్తానన్న. 100 కోట్ల ఆస్తి కోసం 10 మిరపకాయలు తినలేవా? కమాన్ గర్ల్ పవర్ చూపించండి. రెడీ ఫాస్ట్ 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 తినేయాలంతే. వెరీ గుడ్. అక్క 100 కోట్ల కోసం తినేస్తావా ఏంటి? కోట్లు రా తినాలి. కకృతిలో కమండలం. చలో చలో చలో. 100 కోట్లు. వర్ష మండుతుందారా? అవును. నువ్వు వేసేటప్పుడు ఎంతమందికి మండాలరా మరి? నాన్న ఇగో నాది అయిపోతుంది. ఇంకోటి ఇయ్యమ్మ. అక్క అయిపోయింది. ఓహో వచ్చా 100 కోట్ల ఆస్తి. తిను. రష్మి గారు కృష్ణ భగవాన్ గారు మీకేదో చెప్పాలను. సార్ చెప్పండి. నేను టీవీలో చూసి రేష్మి చాలా బాగా చేస్తుంది అనుకునేవాడిని, కానీ చాలా బాగా చేస్తున్నా. నేను డ్రాప్ అండి, నేను లండన్ వెళ్ళిపోతున్నా. బాయ్. 100 కోట్ల ఆస్తి వద్దు నాకు. ఏ కకృతి నీ పరిస్థితి ఏంటి? సెకండ్ వన్. ఏమండి యాంకర్ గారు, మా అమ్మాయి గారు మిరపకాయలు తింటూ పాటలు పాడేవారంట. అనసూయ కాదు. రేష్మి ఇది వంక ఉంది, ఇది వంకదొద్దు. అయితే స్ట్రైట్ గా ఉంది తీసుకోండి. ఇప్పుడు చెప్పు శ్రీముఖి ఎలా ఉంది? నీ కూతురు నేను నమ్మాలంటే నేను ఏం చేయాలి? నువ్వు ఎన్ని తిన్నా నువ్వు నా కూతురు కాదు. నాకు ఆ ఫీలింగే రావట్లేదు. నాన్న నీ కూతురు ఒకటి తిని సగం వదిలేసేది, రెండోది మర్చిపోయావా నువ్వు? తర్వాత వాంతి చేసుకునేదమ్మా. నాన్న నీ కూతురు నాన్న గుర్తు పెట్టుకోండి ఒకసారి. సగం నాన్నగారు ఫైనల్ గా నేను నీ కూతురున్నా కదా? అమ్మ టీవీలో నువ్వేనా చేసేది? నేనే. ఇంత బాగా చేసేదాను ఏంటి ఇప్పుడు ఇలా? మీరు ఎన్ని హాలు అమ్మలు చేసిన టెస్ట్ మాత్రం మీరు పాస్ చేయలేదు. 10 తినాల్సింది. నేను 4వ ఇది. అంటే 10 మీద ఎక్కువ 4. ఒప్పుకోరా? నేను ఒప్పుకోను. హలో శ్రీదేవి ఒప్పుకోరా? నేను నువ్వు నా కొడుకు. మీకు ఇప్పటివరకు తెలియలేదు కదా, కొడుకు కూతురు 2 ఇదే. ఆయన వీళ్ళందరూ ఎవరి ఇల్లు పక్కన కూర్చొని నిన్ను చెడిపేస్తున్నారు. నువ్వు మెరకపై పక్కన పెట్టి కళ్ళు తిప్పుతున్నాడు. సరే వెళ్ళి కూర్చోండి. ఫెయిల్ అమ్మా, మీరు బయలుదేరండి. ఇంకా మీరు కొట్టుకుంటే మీరు అనుకుంటే జరగవు. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు స్టాంప్ పెట్టాలి. అయితే ఏం చేయాలి మేము? ఆగండి. ఇంద్రజ గారు, పాపారావు గారు టెస్ట్ పెట్టారు. బోత్ సైడ్స్ ఫెయిల్. మరి ఏం చేయాలి? కనీసం వాళ్ళు తిన్నారంటే టైటిల్లో వాళ్ళ పేరైనా ఉంది నా కొడుకు అని. మీకు అసలు పిచ్చా? మీ పేర్లు నా కూతుళ్ళను ఉందా? అక్కడ చూసారా? అది కూడా లేదు. మీరు వెళ్ళి అక్కడ పచ్చిమిర్చి తింటున్నారు. ఇంకా ఆస్తిలో ఏం వాటా ఇస్తారు? కొంచెం ఆలోచించండి. ఒక్కసారి సార్ ఏదో చెప్పాలని. తనే నా కూతురులో అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేయమంటారా? చెప్పండి, వచ్చేస్తాను. 10 మిరపకాయలు పంపించమ్మా అక్కడికి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నేను పచ్చిమిర్చి తింటుంటే మా నాన్నగారు కూడా నాతో పాటు కూర్చుని తినేవారు. నాన్న రెడీయా? ఆ నాన్న పారిపోయి నాన్న వేరమ్మా. ఎనీవేస్, ఓ మై గాడ్, దట్ వాస్ అ వెరీ హాట్ అండ్ స్పైసీ టాస్క్. మాట్లాడండి, 2 hours మాట్లాడండి. ఎపిసోడ్ అయిపోద్ది. చాలా ఈ టాస్క్ ని సిన్సియర్ గా తీసుకుని చేసింది అయితే మాత్రం నూకరాజ్. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరిగినాయి అంట, కంట్రోల్ చేయడానికి 2 ఎక్స్ట్రా తిన్నాడమ్మా. వెయిట్ కూడా తగ్గుతుంది. మీరు ట్రై చేయకపోయారా? సచ్ హాట్ అండ్ స్పైసీ టాస్క్ నిజంగా చేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్.